మనం మార్నింగ్ ఫస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామంటే పరస్థానీయ సంరక్షణ గురించి, అలాగే బొటానికల్ గార్డెన్స్ గురించి, ఆ బొటానికల్ గార్డెన్స్ యొక్క రకాల గురించి, అలాగే అంతర్జాతీయ బొటానికల్ గార్డెన్ గురించి, జాతీయ బొటానికల్ గార్డెన్స్ గురించి, ఆ బొటానికల్ గార్డెన్స్ యొక్క ప్రాముఖ్యత గురించి నేర్చుకున్నామమ్మా. ఓకేనా? ఇప్పుడు క్లాస్లో ఏంటంటే స్థానియత గురించి. ఓకేనా? స్థానియత. ఓకేనమ్మా. స్థానియత, అసలు స్థానియత అంటే ఏంటంటే కొన్ని జీవులు ఉంటాయి కదమ్మా, ఆ కొన్ని జీవులు వచ్చేసి కేవలం ఒక ద్వీపంలో కానీ లేదా ఒక పర్వత ప్రాంతంలో మాత్రమే జీవిస్తూ ఉంటాయి. అటువంటి జీవులను ఏమంటారంటే స్థానియ జాతులు అని. ఓకేనా? లేక పరిమిత ప్రాంతాలకు మాత్రమే విస్తరణ చూపు దృగ్విషయాన్ని ఏమంటారంటే స్థానియత అని పిలుస్తారమ్మా. ఓకేనా? అంటే కొన్ని జీవులు అంటే ఒక ప్లేస్ కు మాత్రమే పరిమితం అయిపోయి ఉంటాయి అనమాట. అంటే ఆ ప్రాంతం యొక్క ఆవాసానికే అవి పరిమితమై ఉంటాయి కాబట్టి అటువంటి పరిమితమైన జాతులను ఏమంటారంటే స్థానియత జాతులు అని పిలుస్తారమ్మా. ఇలా స్థానియ జాతులు ఏర్పడడానికి గల కారణాలు ఏంటి? ఓకేనమ్మా. స్థానియ జాతులు ఏర్పడడానికి గల కారణాలు ఏంటి? కారణాలు ఏంటంటే వైవిధ్యభరితమైన ఆవాసాలకు తగిన విధంగా అనుకూలత చూపలేకపోవటం. అంటే ఈ జాతులు అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి వెళ్ళాయి అనుకోండి, అక్కడ ఆ ఆవాసానికి అంతకు ముందు నివసించిన ఆవాసానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఆవాసానికి తగిన విధంగా అనుకూలత చూపలేకపోవటం వల్ల ఆ జాతులు అనేవి ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైపోయి ఉంటాయి కాబట్టి అది ఒక కారణంగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే వైవిధ్యభరితమైన ఆవాసాలకు తగిన విధంగా అనుకూలతను చూపలేకపోవటం ఒక విధమైన కారణం. ఇంకొకటి ఏంటంటే సెకండ్ వన్, జాతుల యొక్క సంచారాన్ని అడ్డుకునే విధంగా ఉండే ఏదైనా ఒక భౌగోళిక ఆటంకం వల్ల గాని ఇవి కొన్ని జాతులు అనేవి స్థానికంగా ఉండిపోతాయి అన్నమాట. అంటే జాతుల సంచారాన్ని అడ్డుకునే విధంగా అంటే ఏంటి? భౌగోళిక ఆటంకం అంటే ఏంటి? అంటే ఏంటంటే ఈ కొన్ని జాతులు ఉంటాయి కదమ్మా, ఆ జాతులు ఏంటంటే ఇప్పుడు ఆ జాతుల సంచారాన్ని వేరొక జాతులు అడ్డుకోవడం గాని, ఓకేనా, అడ్డుకునే విధంగా ఉండటం గాని, లేక ఒక భౌగోళిక ఆటంకం గాని ఏర్పడడం గాని జరిగితే కొన్ని జాతులు ఆ విధంగా స్థానీయంగా ఉండిపోతాయి అన్నమాట. ఓకేనా? అంటే జాతుల సంచారాన్ని అడ్డుకునే విధంగా ఉండే ఏదైనా ఒక భౌగోళిక ఆటంకం వల్ల, అంటే సముద్రం గాని లేకపోతే అవి వేరొక చోటకి ఒకవేళ వలస వెళ్దాం అనుకున్నాయి అనుకోండి, ఇప్పుడు సముద్రాలు అడ్డు రావడం గాని లేకపోతే పర్వత శ్రేణులు అడ్డు రావడం గాని ఇలా జరిగాయి అనుకోండి. కాబట్టి భౌగోళిక ఆటంకం ఏర్పడడం వల్ల కొన్ని జాతులు అనేవి స్థానికంగా ఉండిపోతాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? ఇటీవల కాలంలో పరిణామం ఫలితంగా ఉద్భవించిన జాతులకు సంచారం చేసేటంత సమయం లేకపోవట. ఓకేనా? అంటే చూడండి, ఇవి మనకంటే బిజీ ఎక్కువైపోయాయి అన్నమాట. అంటే అసలు వాటికి ఇలా ఒక చోట నుంచి ఇంకొక చోట వెళ్ళడానికి అసలు సమయమే లేదంట. కాబట్టి ఆ సమయం లేకపోవడం వల్ల ఏమవుతున్నాయి, వేరొక చోటకి వెళ్ళలేక ఆ ప్రదేశానికి మాత్రమే ఈ జాతులు అనేవి పరిమితం అయిపోతున్నాయి. కాబట్టి ఇటీవల కాలంలో ఏమవుతుంది, పరిణామం ఫలితంగా ఉద్భవించిన జాతులకు సంచారం చేసేటంత సమయం లేకపోవడం అది ఒక కారణంగా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖమైన స్థానియ జాతులు ఏంటి చూద్దాం. అవి చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా
అమ్మా ప్రసన్న, నా వాయిస్ వినిపిస్తుంది కదా? ప్రసన్న, అమ్మ ప్రసన్న. మేడం. ఓకే ఓకే. మేడం బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోతుందమ్మా, వినిపించట్లేదా? అమ్మా, నా వాయిస్ వినిపించట్లేదరా? సరే, వేరే దిక్కుకి మార్చుకుంటాను అనండి అయితే చేయి. వాయిస్ వినిపించట్లేదు అంటే అదే ఇక్కడ కూర్చుంటాను. ఇక్కడ వేసుకుంటాను. అమ్మా, ఇప్పుడు వినిపిస్తుందరా? అమ్మాయిలు ఇప్పుడు వినిపిస్తుందమ్మా వాయిస్? ఓకే ఓకే. వినిపిస్తుంది మేడం. ఓకేనమ్మా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెటాసెకోమా. ఈ మెటాసెకోమా అనేది సజీవ వివృత బీజ శిలాజం. ఇది సజీవ వివృత బీజ శిలాజం. ఇది ఎక్కడుందంటే అమ్మా చైనా. ఓకేనా, చైనా. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖమైన స్థానియ జాతుల్లో ఒకటమ్మా. ఈ మెటాసెకోమా అనేది సజీవ వివృత బీజ శిలాజము. ఇది ఎక్కడుందంటే చైనా. సెకండ్ వన్ ఏంటంటే సెకోయిమా. ఓకేనమ్మా, సెకోయిమా. దీన్ని రెడ్ వుడ్ వృక్షం అని పిలుస్తారమ్మా. రెడ్ వుడ్. ఓకేమా, రెడ్ వృక్షం అంటారు. ఇది ఎక్కడుందంటే కాలిఫోర్నియాలోని తీర ప్రాంత లోయల్లో ఉందమ్మా. ఓకేనా. ఓకేనా, కాలిఫోర్నియాలోని తీర ప్రాంత లోయల్లో ఉందన్నమాట ఈ సెకోయిమా రెడ్ వుడ్ వృక్షం అనేది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ప్రిములా మరియు పోటెంటీలా. ఓకేనమ్మా, ప్రిములా మరియు పోటెంటీలా. ఇది ఎక్కడుందంటే హిమాలయ పర్వత శ్రేణుల్లో. ఏంటిది? ప్రిములా ఓకేనమ్మా, ప్రిములా మరియు పోటెంటిలా ఎక్కడుంది? హిమాలయ పర్వత శ్రేణుల్లో. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే జింకో బైలోబా.
ఓకేనమ్మా. రింకో బైలోబా ఇది ఎక్కడుందంటే చైనా మరియు జపాన్ అమ్మా. చైనా, జపాన్. ఓకేనా. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖమైన స్థానియ జాతులు. ఓకేనా. ఈ మెటాసెకోమా ఒకటి, సెకోయమా ఒకటి, ప్రిములా మరియు పొటెంటిలా ఒకటి, రింకో బైలోబా ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖమైన స్థానియ జాతులు. ఓకేనమ్మా. నెక్స్ట్ ఏంటంటే ఇండియాలోని ప్రముఖ స్థానియ జాతులు. ఇండియాలోని ఓకేనమ్మా. ఇండియాలోని ప్రముఖ స్థానియ జాతులు ఇవేంటంటే వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ వన్ ఎల్యూసిన్ కొరకొనా. ఏంటమ్మా ఎల్యూసిన్ కొరకానా. ఎక్కడుందా ఇది? ఏ కుటుంబానికి చెందిందంటే పోయేసి కుటుంబానికి చెందిందమ్మా ఈ ఎల్యూసిన్ కొరకానా అనేది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే కారియోటా యురెన్స్. కారియోటా యురెన్స్. ఓకేనమ్మా. ఇది ఏ కుటుంబానికి చెందిందంటే అరికేసి కుటుంబానికి చెందిందమ్మా. ఓకేనమ్మా. అరికేసి కుటుంబానికి చెందింది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే పెకస్ రెలిజియోసా. పెకస్ ఓకేనమ్మా. పెకస్ రెలిజియోసా ఇది ఏ కుటుంబానికి అంటే ఏ కుటుంబానికి చెందిందంటే మోరేసి కుటుంబానికి చెందిందమ్మా. ఓకేనా. మోరేసి కుటుంబానికి చెందింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే క్రొటలేరియా జెన్షియా. ఓకేనమ్మా. క్రొటలేరియా జెన్షియా ఇవేంటంటే ఇదే కుటుంబానికి చెందిందంటే ఇది పాబేసి కుటుంబానికి చెందిందమ్మా. ఇవి ఇండియాలో ఉన్న ప్రముఖ స్థానియ జాతులు. ఇప్పుడు ఇండియాలోని అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్థానియ జాతులు చూసాం కదా. నెక్స్ట్ ఈ స్థానియత రకాలేంటి? ఓకేనమ్మా. స్థానియత రకాలు. ఈ స్థానియత రకాలను ఎన్ని విధాలుగా విభజించారంటే 4 విధాలుగా విభజించారమ్మా. ఓకేనా. 4. ఓకేనమ్మా. 4 విధాలుగా విభజించారు. అవి వన్ బై వన్ చూద్దాం. ఓకేనా. ఫస్ట్ వన్ ఏంటంటే నవ్య స్థానియత. ఓకేనమ్మా. నవ్య స్థానియత. సెకండ్ వన్ ఏంటంటే పేలియో స్థానియత. థర్డ్ వన్ ఏంటంటే హోలో స్థానియత. ఓకేనా. ఫోర్త్ వన్ ఏంటంటే సూడో స్థానియత. ఇప్పుడు ఫస్ట్ వన్ గురించి నేర్చుకున్నాం. ఏంటివి? నవ్య స్థానియత గురించి.
నవ్య స్థానియత గురించి ఏం చెప్పుకుంటాం అంటే అమ్మా, ఈ నవ్య స్థానియత అంటే విశాలమైన ప్రదేశంలో ఓకేనా, విశాలమైన ప్రదేశంలో విస్తరణ చెంది నూతనంగా ఆవిర్భవించిన స్థానియ జాతులను నవ్య స్థానియత జాతులు అంటారమ్మా. ఓకేనా, విశాలమైన ప్రదేశంలో విస్తరణ చెంది ఉంటాయి, అలాగే నూతనంగా ఆవిర్భవించిన వాటిని ఏమంటారంటే స్థానియ జాతులను నవ్య స్థానియ జాతులు అంటారమ్మా. ఇంకేంటంటే ఈ జాతులు అనేవి పరిణామ పరంగా ఆధునిక యుగాలకు చెంది నూతన ప్రదేశానికి విస్తరించిన రకాలుగా మనకి ఈ నవ్య స్థానియత రకాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఆధునిక యుగాలకు చెందిన నూతన ప్రదేశానికి విస్తరించిన రకాలుగా ఉంటాయి. ఇంకా ఒక ప్రదేశంలో జీవిస్తున్న జాతులలో దగ్గర సంబంధం గల జాతులు, అలాగే దూర ప్రదేశాల్లో కూడా ఉండే దానిని నవ్య స్థానియత అంటారు. ఓకేనమ్మా, నెక్స్ట్ సెకండ్ వన్ పేలియో స్థానియత. ఓకేనమ్మా, పేలియో స్థానియత. పేలియో స్థానియత అంటే ఏంటంటే గత కాలంలో విస్తృతంగా విస్తరణ చెంది నివసించి ప్రస్తుతం పరిమితం లేదా విలుప్తమైన జాతిని లేదా వర్గాన్ని పేలియో స్థానియ రకం అని పిలుస్తారమ్మా. ఓకేనా, ఈ స్థితిని ఏమంటారంటే పేలియో స్థానియత అంటారనమాట. ఓకేనా, గత కాలంలో విస్తృతంగా విస్తరణ చెంది నివసించినవి, అలాగే ప్రస్తుతంలో పరిమితంగా లేదా విలుప్తమైన జాతిని లేదా వర్గాన్ని పేలియో స్థానియత రకం అంటారు. ఈ స్థితిని ఏమంటారంటే పేలియో స్థానియత అంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అది క్లోరోజైలాన్ స్పెటినియా. ఓకేనమ్మా, ఈ క్లోరోజైలా స్పెటినియా అనేది ఏ కుటుంబానికి చెందిందంటే ఇది రూటేసి కుటుంబానికి చెందిందమ్మా. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, హోలో స్థానియత. హోలో స్థానియత అంటే ఏంటంటే నవ్య స్థానియ మరియు పేలియో స్థానియ రకాల మధ్యస్థ దశ రకాలను ఏమంటారంటే హోలో స్థానియ రకాలు అంటారు అనమాట. ఓకేనా, నవ్య స్థానియ మరియు పేలియో స్థానియ ఈ రకాల్లో మధ్యస్థ దశ రకాలను ఏమంటారంటే హోలో స్థానియత రకాలు అంటారమ్మా. ఇవి వలస ప్రక్రియ విధానం ద్వారా వ్యాపనం చెంది విశాల ప్రదేశాలను ఆక్రమించలేవన్నమాట. అంటే ఇవి వలస ప్రక్రియ విధానం ద్వారా వ్యాపనం చెంది ఏంటి ఇవి విశాల ప్రదేశాలకు ఇవి ఇందులో ఉన్న జాతులు అనేవి ఆక్రమించలేవు అనమాట. అలాంటి వాటిని ఏమంటారంటే హోలో స్థానియత అంటారు. ఓకేనమ్మా, నాలుగోది ఏంటంటే సూడో స్థానియత. సూడో స్థానియత అంటే ఏంటంటే దీనిని అనృతి స్థానియత అంటారమ్మా. దీనిని ఈ సూడో స్థానియతను దీనిని అనృతి స్థానియత అంటారు.
ఓకేనా. ఒక ప్రదేశంలో ఉన్న జనాభా మొక్కలలో ఉత్పరివర్తనాల వల్ల ఏర్పడే స్థానియ రకాలను అనృతి స్థానియ రకాలు అంటారమ్మా. ఓకేనా. ఒక ప్రదేశంలో ఉన్న జనాభా మొక్కలలో ఉత్పరివర్తనాల వల్ల ఏర్పడే, ఓకేనమ్మా, మ్యూటేషన్స్, ఉత్పరివర్తనాల వల్ల ఏర్పడే స్థానియ రకాలను అనృతి స్థానియ రకాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇవి ఫ్రాంక్లినియా అలటామా హూ. ఏంటి ఎగ్జాంపుల్? ఫ్రాంక్లినియా అలటామా హూ. ఈ ఫ్రాంక్లినియా అలటామాహో ఇది జార్జియాలో అలటామాహో నదిలో నివసించిన జాతమ్మ. ఎక్కడ? జార్జియాలో. ఓకేనా. జార్జియాలో అలటామాహో నదిలో నివసించిన జాతి. ఓకేనా. ఇవి 4 కూడా స్థానియత రకాలకు చెందినవి అనమాట. ఓకేనమ్మా. ఈ 4 స్థానియత రకాలకు చెందినవి. నవ్య స్థానియత, ఇంకేంటంటే పేలియో స్థానియత, హోలో స్థానియత, సూడో స్థానియత. ఓకేనమ్మా. ఇక్కడ వరకు అర్థమైందా? ఇది స్థానియత గురించి. అమ్మాయిలు అర్థమైందరా? అర్థమైంది. ఓకే. ఒకసారి ఒక 5 మినిట్స్ చూసుకోండి. 5 మినిట్స్ చూసుకుంటే క్వశ్చన్స్ అడుగుతాను. అయ్యాక నెక్స్ట్ ఒక చిన్న టాపిక్ చెప్తాను, షార్ట్ ఆన్సర్. ఓకేనా. అయిపోతే మనకి రేపటితో మనకి క్లస్టర్ పేపర్ సిలబస్ అనేది కంప్లీట్ అయిపోద్ది. తర్వాత నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి రివిజన్ చేసుకుంటూ వస్తాం. ఓకేనా. మీకు మిడ్ ఎగ్జామ్ పెడతానమ్మా, అది ఎప్పుడో చెప్తాను. ఫస్ట్ మిడ్ పెడతాను. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ చదువుకుని ఉండండి. మిడ్ ఎగ్జామ్ అనేది పెడతాను. ఓకేనా. అమ్మాయిలు వినిపించిందా నేను చెప్పింది? వినిపించింది మేడం. సరే అయితే ఒక 5 మినిట్స్ చూసుకోండి అమ్మా. ఇప్పుడు చెప్పింది క్వశ్చన్స్ అడుగుతాను, దానికి ఆన్సర్ చేద్దాం. ఆ పేరు మళ్ళీ ఇదే రాక్షసుల
కాటన్ కదండి, గాలి వస్తుందండి బాబు, అది కాలేదు. అమ్మా చూసుకుంటున్నారా, చదువుతున్నారా అమ్మాయిలు? మేడం మేడం ఆ చూస్తున్నారా, చదివారా? చూసాం మేడం. పర్లేదు, స్టార్ట్ చేసేనా అడగడా? ఇంకా 2 minutes టైం కాల. అడిగేనా? సరే సరే, ఈ క్వశ్చన్ ఎవరికంటే సరోజినికి. స్థానీయత అంటే ఏంటమ్మా సరోజిని? సరోజిని, స్థానీయత అంటే ఏంట్రా? స్టార్టింగ్ లో నేను వినలేదు మేడం ఇది. వినలేదా? మరి ఎక్కడి నుంచి అన్నారా? నేను ప్రపంచవ్యాప్తంగా ప్రముఖమైన స్థానిక జాతులు చెప్తున్నప్పుడు వచ్చాను మేడం. ఓకే, మేడం నుంచి ప్రసన్న. చెప్పండి ప్రసన్న. కొన్ని జీవులు కొన్ని ప్రాంతాలు ఉమ్, పరిమితం చెప్పండి. ఉమ్, ఉన్నాయి మేడం. అటువంటి జాతులను స్థానియ అవి జాతులు స్థానికత అంటారు. అంటారు, స్థానిక జాతులు అంటారు. ఓకే, ఈ క్వశ్చన్ కూడా నీకే. అంటే ఫస్ట్ నువ్వే వచ్చావు కాబట్టి ఇది కూడా నువ్వేనంటావు. ఈ స్థానియ జాతులు ఏర్పడడానికి గల కారణాలు ఏంటమ్మా? స్థానియ జాతులు మేడం ఏర్పడడానికి గల కారణం. నీ వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా ప్రసన్న. ప్రసన్న, అనే విధంగా ఏదైనా ఒక భౌగోళిక ఆటంకం ఉండటం, అంటే పర్వత శ్రేణులు, సముద్రం అలాంటివి. అలా అడ్డొచ్చినప్పుడు అవి వేరొక ప్రదేశాన్ని చేరుకోలేవు కాబట్టి ఆ ప్రాంతానికి పరిమితం అయిపోతాయి. ఇంకొకటి, ఇంకొక పరిణామం ఫలితంగా జాతికి సంచారం చేసే సమయంలో ఓకే, వాటికి టైమే లేదంటే సంచారం చేయడానికి. అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళడానికి అసలు వాటికి టైం లేవంట. మనకంటే ఎక్కువ పనులు అయిపోయినట్టున్నాయి జంతువులకే. నెక్స్ట్, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎవరికంటే సరోజిని. ఇక్కడి నుంచి విన్నానని చెప్పింది కాబట్టి ఇప్పుడు సరోజిని అడుగుతున్నా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖమైన స్థానియ జాతుల్లో 3 జాతులు చెప్పు సరోజిని. 3 జాతుల గురించి. సైకోయిమా మేడం ఫస్ట్. సెకండ్ మేడం ఇది. ఏది పర్లేదు, ప్రిమిలా మీకు ఏది గుర్తుంటే చెప్పండి. ప్రిమిలా పొటెంటేనా మేడం, ఇది హిమాలయ పర్వత శ్రేణిలో ఉంది మేడం. ఓకే ఇంకో బైలోబాయము చైనా, జపాన్ దగ్గర ఉంది మేడం. ఓకే, సజీవ వివృత సైకోయిమా కాదు, సజీవ వివృత బీజ శిలాజం ఎక్కడుందమ్మా? సజీవ వివృత బీజ శిలాజం ఎక్కడుంది? ప్రిమిలా పొటెంటేనా. ప్రిములా మరి పొటెంటిలా అది హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉంది. ఓకేనా? సజీవ వివృత బీజ శిలాజము నేను ఫస్ట్ అడుగుతున్నా. ఫస్ట్ ఇది అప్పటికి నేను అయినా రాసింది మేడం అది. ఓకే, దీనిని ఇంకా
ఓకే, చైనాలో ఉంది. ఇంకొక పేరేంటి దీనికి? మెటాసెకోమా. ఓకేనమ్మా, మెటాసెకోమా. ఇది సజీవ వివృత బీజ శిలాజము. ఇది చైనాలో ఉంది. ఓకేనా. సెకండ్ ఇది సైకోయిమా. దీన్ని ఏ వృక్షం అని పిలుస్తారు? రెడ్వుడ్ వృక్షం. కాలిఫోర్నియా తీర ప్రాంత లోయల్లో ఉందన్నమాట ఇది. ఇది ఇంకో మేడం నా బయలుగా ఎక్కడ వాయిస్ వినిపిస్తుందండి? కృప కృప నా మేడం నాది ఇప్పుడు వినిపిస్తుందమ్మా. ఓకే, ఇప్పుడు కృప చెప్తుంది. కృప ఎక్కడి నుంచి వచ్చావమ్మా క్లాస్ కి? ఎప్పుడు అటెండ్ అయ్యా కృప? మేడం మీరు ఎక్కడి నుంచి అటెండ్ అయ్యారు క్లాస్ కి? ఎక్కడ అమ్మా? చెప్తుంటే ఆన్సర్స్ మీరు ఏమి నీ వాయిస్ నాకు ఇప్పుడే వినిపించిందమ్మా కృప. వినిపిస్తుంది? ఇప్పుడే వినిపించింది నీ వాయిస్. ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నా ప్రసన్న అంటే నీ అన్నారు కదా వాయిస్ మేడం స్థానేత. ఓకే, అది ఎందుకు నీ వాయిస్ ప్రసన్న వాయిస్ నీ వాయిస్ ఒకలానే ఉంది, అందుకని ప్రసన్న ఏమనుకుని ప్రసన్న అని చెప్పమన్నా అనమాట. ఇప్పుడు కూడా ఆన్సర్ చెప్తానండి చెప్పండి. మీకు ఏం ప్రసన్న వాయిస్ లానే అనిపిస్తుంది. నేను మెసేజ్ పెట్టాను మేడం, అదిగోండి పెట్టానండి దీంట్లో చాటింగ్ లోనండి. అయినా సరే మీరు వినిపిస్తుందా లేదని చెప్తారని వెయిట్ అమ్మా చేస్తున్నానండి. చూడలేదమ్మా, చూడలేదురా నిన్న మెసేజ్. ఓకేనమ్మా. సరే, అయితే ఇండియాలో ప్రముఖ స్థానియ జాతుల గురించి చెప్పు కృప నువ్వు. ఎలిసిన్ కొరకాను పోయేసి మేడం, కారియోటా యురై అరికేసి మేడం, ఫేకస్ రెలియో రెలిజియోసా మేడం, మోరిస్ పెక్కస్ అది. ఓకేనా, పెక్కస్ జెనిషియా మేడం, మోరేసి కుటుంబం. ఇంకా ఫోర్త్ది క్వాటర్లేరియా జెనిషియా ఏ కుటుంబం? పాదేసి మేడం. ఓకే, పాబేసి కుటుంబానికి చెందింది. ఇవి ఇండియాలో ఉన్న ప్రముఖ స్థానియ జాతులు అన్నమాట. నెక్స్ట్, స్థానియత రకాలను ఎన్ని రకాలుగా విభజించారు కృప? 4 రకాలు. 4 రకాలుగా మేడం. ఏంటేంటవి? నవ్య స్థానియత, స్థానియత, స్థూల స్థానియత, సూడో స్థానియత. ఓకే, హోలో స్థానియత, సూడో స్థానియత. ఓకే ఓకే. పేలియో స్థానియత అంటే ఏంట్రా సరోజ్ని? ఇందులో ఏ జాతులు ఉంటాయి? పేలియో స్థానియత జాతులు అమ్మా? విలుప్తమైన ఓకే, విలుప్తమైన జాతి. ఇంకా విలుప్తమైన జాతిని యొక్క వర్గాన్ని పేలియో స్థానియత రకం అంటారు. ఓకేనా, ఈ స్థితిని పేలియో స్థానియత అంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏంట్రా పేలియో స్థానియతకి? జైలాన్ క్లోరోజైలాన్ స్పైటినియా. క్లోరోజైలాన్ స్పైటినియా ఏ కుటుంబానికి చెందింది ఇది? రూటేసి కుటుంబానికి చెందినది. రూటేసి కుటుంబానికి చెందింది. ఓకే, సూడో స్థానియతకు మరొక పేరేంటమ్మా? ఎవరైనా చెప్పొచ్చు. అనృత స్థానియత మేడం. అనృతి స్థానియత. ఓకే, ఇందులో స్థానియ రకాలు వేటి వల్ల ఏర్పడతాయమ్మా? సూడో స్థానియతలో మ్యూటేషన్స్ ఏర్పడే స్థానియ రకాలను అనృతి స్థానియ రకాలు అంటారు అనమాట. ఓకేనా, ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చెప్పాను కదమ్మా సూడో స్థానియతకి. అలటామహు నదిలో నివసించిన జాతి ఏంటి? ఫ్రాంక్లినియా అలటామో. ఓకే, ఫ్రాంకినియా అలటామహో. అలటామహో. అలటామహో నదిలో
ఇది అలటామొహో అనేది దీని ఒక జాతి పేరమ్మా. ఇది ఈ నదిలో నివసించిన జాతి అన్నమాట. ఓకేనా? ఇది స్థానియత రకాల గురించి అర్థమైంది కదా. మనం ఇంకొక 2 టాపిక్స్ అంటే ఒక 2 షార్ట్ క్వశ్చన్స్ చెప్పుకున్నాం కమ్మా. రేపటి క్లాస్ లో మనకి క్లస్టర్ పేపర్ అనేది అంటే క్లస్టర్ మొత్తం సిలబస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? 5 యూనిట్స్ మనకి కంప్లీట్ అయిపోయినట్టే. సిలబస్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తానన్నమాట. ఓకేనా అమ్మాయిలు? ఓకేనా? ఇంక నుంచి మనం ఇంకేం నేర్చుకోవాలంటే రెడ్ డేటా బుక్ నుంచి నేర్చుకోవాలి. ఓకేనా? రెడ్ డేటా బుక్ ఇంకేంటంటే ఆంధ్రప్రదేశ్ లో పరిమితమైన ఎండమిక్ జాతుల గురించి. ఓకేనా? ఎండమిక్ జాతులు ఎన్ని ఉన్నాయి, అంతరించిపోతున్న జాతులు, ఇంకా పవిత్రమైన వనాలు, మత సంబంధమైన వనాల గురించి చెప్పుకుంటే మనకి క్లస్టర్ పేపర్ అనేది అంటే ఈ ఔషధ శాస్త్రం మొత్తం అనేది కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఓకేనా? అమ్మాయిలు ఓకేనారా? ఓకే మేడం. ఓకే మేడం. ఓకే. ఫస్ట్ క్లాస్ ఏం చెప్పుకున్నా ఈరోజు మార్నింగ్ ఫస్ట్ క్లాస్ లో? పరస్థానీ సంరక్షణ గురించి చెప్పారు మేడం. పరస్థానీయ సంరక్షణ గురించి. ఈ పరస్థానీయ సంరక్షణలో వేటి గురించి రాస్తాం మనం? బొటానికల్ గార్డెన్స్, బొటానికల్ గార్డెన్స్, ఉద్యానవనాల గురించి. బొటానికల్ గార్డెన్స్, వృక్ష ఉద్యానవనాల గురించి రాస్తామమ్మా. నెక్స్ట్ స్వస్థానీయ సంరక్షణలో అయితే స్వస్థానీయ సంరక్షణలో అయితే జీవావరణ రిజర్వుల గురించి, ఓకే, బయోస్పియర్ రిజర్వ్స్ గురించి, ఇంకా రిజర్వ్స్ లోని మండలాల గురించి రాస్తాము. ఇంకా 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 పార్కుల గురించి, కజిరంగా జాతీయ పార్క్, ఇవన్నీ రాస్తాం మేము. మీరు గుర్తుపెట్టుకోండి, స్వస్థానీయ సంరక్షణ వచ్చేసి మనం బయోస్పియర్ రిజర్వ్స్ గురించి, నేషనల్ పార్క్స్ గురించి రాస్తామమ్మా. ఓకేనా? పరస్థానీయ సంరక్షణ వచ్చేసి బొటానికల్ గార్డెన్స్ గురించి రాస్తాం. ఆ బొటానికల్ గార్డెన్స్ మనకు కావాల్సిన మౌలిక వసతుల గురించి రాస్తాం. అలాగే ఆ బొటానికల్ గార్డెన్స్ రకాలు రాస్తాం. అలాగే ఇంకేం రాస్తాం బొటానికల్ గార్డెన్స్ లో? వాటి యొక్క ప్రాముఖ్యత గురించి రాస్తాం. ఓకేనా? అది పరస్థానీయ సంరక్షణ అన్నమాట. స్వస్థానీయ సంరక్షణ అయితే రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయి, బయోస్పియర్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయి, అలాగే నేషనల్ పార్క్స్ ఎక్కడ ఉన్నాయి, వాటన్నిటి గురించి రాస్తాం అన్నమాట. ఓకేలా? మీకు గుర్తున్నాయో లేదో, నేను మన ప్రదేశంలో ఎంపిక చేసిన బయోస్పియర్ రిజర్వ్స్ ఎన్ని అంటే మన భారతదేశంలో విన్నారు కదా? ఎనీవన్ ఎవరైనా చెప్పగలరా? గుర్తుందా? 13 మేడం. 13 ఉన్నాయి అన్నమాట. మన భారతదేశంలో ఎంపిక చేసిన బయోస్పియర్ రిజర్వ్స్ ఏంటంటే 13 అన్నమాట. ఓకేనా? అమ్మాయిలు, మనకి ఈ స్వస్థానీయ సంరక్షణ రిజర్వ్ లో ఎన్ని మండలాలు ఉంటాయని చెప్పాను? ప్రతి మండలంలో ఎన్ని, అదే ప్రతి రిజర్వ్ లో ఎన్ని మండలాలు? ప్రతి రిజర్వ్ లో 3 మండలాలను గుర్తించారు కదా. ఆ 3 మండలాలు ఏంటి? కేంద్ర మండలం, చంది మండలం. ఓకే. కజిరంగ జీవావరణ రిజర్వ్ ఎక్కడుంది? గుజరాత్ మేడం. ఓకే, వెరీ గుడ్. గుజరాత్ లో ఉంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ జీవావరణ రిజర్వ్ ఎక్కడుంది? తమిళనాడు మేడం. సుందర్ బన్స్ ఎక్కడ ఉన్నాయి? పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్. ఓకే. నీలగిరి జీవావరణ రిజర్వ్ ఎక్కడుంది? తమిళనాడు, కేరళలో. ఓకే. నెక్స్ట్ కజిరంగ జాతీయ ఉద్యానం ఎక్కడుంది? కజిరంగ
మళ్ళీ అడగండి మేడం. అమ్మ కజీరంగ జాతీయ ఉద్యానం నేషనల్ పార్క్ అమ్మ ఎక్కడుంది గుర్తుందా? అస్సాంలోని శివసాగర్ జిల్లాలో ఉందమ్మా. ఓకేనా, అస్సాంలో శివసాగర్ జిల్లాలో ఉంది. ఓకేనా, ఇందులో ఏ జంతు జాతుల్ని ఉన్నాయని చెప్పాను అంటే ఈ ఉద్యానవనంలో ఏ జంతు జాతులు ఏనుగులు, కొండ చిలువ, ఏనుగులు, అడవి బర్రె, పులి. చిరుతపులి, కొంగ, పక్షులు, నీటి పక్షులు. ఓకే, ఇవన్నీ కూడా కజిరంగా జాతీయ ఉద్యానవనంలో సంరక్షించబడుతున్నాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ కన్హా నేషనల్ పార్క్ లో వచ్చేసి ఎక్కడుంది? కన్హా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ మేడం. ఇందులో ఏ జంతు జాతులను సంరక్షిస్తున్నారు? చీతల్, పులి, చిరుతపులి, పులి, చిత్తపులి, చీతల్, మెరుగే, లేడి. ఓకే, నెక్స్ట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఎన్ని ఉన్నాయమ్మా? 5 మేడం. వన్యప్రాణి ఏంటేంటవి? 5 అన్నామలై, జల్దాపార, నాగార్జున సాగర్, చిల్కా సరస్సు, మానసవ్. చిల్కా సరస్సు ఎక్కడుందమ్మా? ఒరిస్సా మేడం. ఒరిస్సాలో ఉంది. ఓకే, నెక్స్ట్ అనామలై వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అది ఎక్కడుంది? తమిళనాడులోని కోయంబత్తూరులో ఉంది మేడం. ఓకే, వెరీ గుడ్ అమ్మా. తమిళనాడులోని కోయంబత్తూర్ అనే ప్రాంతంలో ఉందన్నమాట. ఓకేనా, ఈ స్వస్థానీయ సంరక్షణ గాని పరస్థానీయ సంరక్షణ గాని ఈ రెండిట్లో నుంచి కంపల్సరీ ఒక ఎస్ఏ క్వశ్చన్ అనేది 5th యూనిట్ నుంచి ఉంటుందమ్మా. ఓకేనా, చాలా ఈజీగా ఉంటది. మీరు ఈ పేర్లు అవి కొంచెం గుర్తు పెట్టుకుంటే సరిపోద్ది. ఓకేనమ్మా. ఓకే మేడం. క్లాస్ అయిపోయింది, ఈ రోజు క్లాస్ కంప్లీట్ అయిపోయింది. ఎగ్జిట్ అయిపోండి ఇంకా.